శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ కామాక్షి విలాసము పంచమోధ్యాయము. ఆంధ్రీకరించిన వారు అభినవ నన్నపార్య, పిసుపాటి విశ్వేశ్వర శాస్త్రి. శ్రీ కామాక్షి విలాసం. ఓ బ్రహ్మపత్ని, సరస్వతి, వేగవతి, సకల పాప సంహారిణి, నీకు నమస్కారము అని శ్రీ మార్కండేయ మహర్షి సరస్వతికి సభక్తిపూర్వకంగా నమస్కరించి సురత భూపాలునితో ఈ విధముగా పలికిరు. ఓ రాజా, భూమండలమందలి హరిక్షేత్రమున శ్రీ వరదరాజస్వామి వారికి దక్షిణమున 3 అంశకముల దూరమున వేగవతి నామముతో ప్రసిద్ధమగు నదీమ తల్లి ప్రవహించుచున్నది. పూర్వము సరస్వతి బ్రహ్మలోకము నుండి నందశైలమునకు వచ్చి అచ్చట వేగవతీ నదీ రూపమును పొంది పయోష్ణి నదితో కలిసి 15 యోజనములు ప్రవహించి తరువాత పయోష్ఠి నుండి విడిపోయి 1.5 ఆమడ ఒంటరిగా ప్రవహించి మరలా 5 యోజనములు పయోష్ఠితో కలిసి ప్రవహించి నంది శైలమునకు 21 ఆమడల దూరమున ఉన్న సముద్రముతో కలిసిన. ఈ నది వేగము గలది గనక వేగవతి అనియు, పుణ్యకోక్షేత్రమును ప్రవేశించుటే పుణ్యకోటి అని పేర్లు కలిగిన. అట్టి ఈ కథను సవిస్తరముగా చెప్పెదను, సావధానముగా వినుము. ఇంతకుముందు లక్ష్మియే గొప్పదని చెప్పిన బ్రహ్మపై కోపించిన సరస్వతి వేగవతీ నది రూపమును ధరించి బ్రహ్మచయ్యు అశ్వమేధ యాగమును భగ్నము చేయుటకై వేగముగా వెళ్ళుచుండగా ఆ మార్గమును రక్షించుచున్న శ్రీహరి దిగంబరుడై దూలము వలె నదీ ప్రవాహ మార్గమునకు అడ్డముగా శయనించిన. అది చూచిన సరస్వతి పరపురుషలింగ దర్శనం వలక తనకు మానభంగము జరిగినని బాధపడి సిగ్గుతో విష్ణు ముఖము చూడక అచ్చటనే ఒక రంధ్రము చేసుకుని పాతాళమునకు వెళ్ళి అచ్చట శ్రీహరిని గురించి ఘోరముగా తపస్సు చేసెను. అంతా ఆ తపస్సుకు మెచ్చిన శ్రీహరి ప్రత్యక్షముగాగా ఆ దేవదేవునికి సవినయముగా నమస్కరించుచు ఈ విధముగా పలికెను. ఓ లక్ష్మీపతి, పుండరీకాక్ష, కరుణాసముద్ర, నాకు పరపురుషలింగ దర్శనం వల్ల కలిగిన పాతివ్రత్య భంగము, మానభంగము తొలగించి నన్ను పవిత్రురాలిగా గావింపు. లేకున్నా నీ పాదముల వద్ద ప్రాణములు విడిచెదను. నా భర్తకు మరల నా యందు పూర్వం వల్లనే ప్రేమయును, నాకు నా భర్త అర్ధాసనము లభించినట్లు చేయుము. ఈ వరములు నాకు ప్రసాదింపుము అనగానే దయార్ద్ర హృదయుడైన శ్రీహరి, వాణి, నీవు నా అంశతో జన్మించిన దానవు. నీ అంశేగు సృష్టి దండము నా మాయచే బ్రహ్మకిచ్చితిని కనుక నీవిప్పుడు నీ చెడు బుద్ధిని విడిచి నేను చెప్పిడి విధముగా నడుచుకొనుము. నీవు మరలా నదీ రూపమును ధరించి పూర్వము ఏ మార్గమున వచ్చితివో ఆ మార్గముననే వెళ్ళి పయోష్ణి నదితో కలిసి పూర్వసాగరమునకు వెళ్ళి అక్కడ నీకు చతుర్ముఖుని దర్శనము కలుగును. ఆ దర్శన మాత్రమున నీ పాతివ్రత్య భంగ దోషము పోవును. నీవు పవిత్రురాలివై బ్రహ్మదేవుని అర్ధాసనమును అలంకరించెదవు. అప్పుడు నీవు సకల లోకమందలి నారీమణులలో ఉత్తమరాలిగా స్థానమును పొందేదవు అనగానే సరస్వతి భగవానునికి నమస్కరించి పూర్వప్రకారం వేగవతి నదీ రూపమును ధరించి క్షీరోష్టి నదితో కలిసి పూర్వసాగరమునకు వెళ్ళి అచ్చట బ్రహ్మదేవుని దర్శన మాత్రమున పాప విముక్తయై పద్మాసనుని అర్ధాసనమును అలంకరించిన. అంత బ్రహ్మ ఈ వేగవతీ నది యందు స్నానమాచరించిన స్త్రీలు గాని నరులు గాని పాప విముక్తులగుదురు అని ఆ నదికి వరమిచ్చి సరస్వతి సమేతుడై బ్రహ్మలోకమునకు వెళ్ళి సృష్టి కార్యము జరుప ప్రారంభించను. అది మొదలు ఆ హరిక్షేత్రమున సరస్వతి వేగవతీ నదీ రూపముతో ఉన్నది. ఆ నది యందు అనేకులు స్నానమాచరించి వైష్ణవ పదమును చేరిరి. అందువకని చరిత్రను చెప్పెదను, సావధానమై వినుము. పూర్వము గంగానదీ తీరమందలి గంగాపురము అన్నడి గ్రామమునందు సామవేదమును అధ్యయనము చేసిన వాడును, బృహత్ కాశ్యప గోత్రుడును, మిక్కిలి అందమైన వాడును, ధనవంతుడును, విద్యావంతుడును అగు ధౌమ్యుడు అని పేరు గల ఓ బ్రాహ్మణుడు కలడు. అతడు ఎప్పుడూ పరస్త్రీలైన ఆసక్తి కలవాడై ఆ పాపముతో కొంతకాలమునకు ఒక మహావ్యాధి వచ్చి పీడింపబడి బాధపడుచుండెను. ఈ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపమును పొంది పరస్త్రీలను పరిత్యజించి సమాధినిష్ఠుడై ఉండెను. ఒకనాడు ఆ సమాధి యందు ఉండగానే వేగవతి నదీ స్నానం వలన తన వ్యాధి నశించునని విని
భక్తితో హరిక్షేత్రమునకు వెళ్ళి వేగవతి నదీ జలమునందు త్రిశ్రవణ స్నానము చేసినంతనే సకల పాపములు పంచలై మహావ్యాధి నుండి విముక్తుడయ్యను. అంత మరలా స్వదేశమునకు వెళ్ళి సన్మార్గమున నివసించుండగా అంత్యకాలమున విష్ణుదూతలచే వైష్ణవ పదమును పొందెను. ఓ సురత భూపాల, వేగవతి నది మహిమ ఇంత గొప్పది. ఈ నది నేటికి హరిక్షేత్రమున ప్రవహించుచు బ్రహ్మహత్యాది పంచమహాపాతకములను పొందిన వారిని ఆ పాపం నుండి తొలగించి విరాజిల్లుచున్నది. వారణాసమెందలి హరిక్షేత్రమును వరదాజస్వామి వెలిసి ఉండెను. అట్టి హరిక్షేత్రమును దర్శింపని వాడు ఎంత గొప్పవాడైనను వాని జీవితం వ్యర్థము. హరిక్షేత్రమును దర్శించిన వాడు ఎంత పాపాత్ముడైనను సాక్షా శ్రీ మహావిష్ణు స్వరూపుడే. ఇంతటి మహిమాన్వితమైన ఈ హరిక్షేత్రమును దర్శింపలేని వారు ప్రతిదినము స్నాన సమయమునందు భగవత్ శ్లోకములను పఠించెదరో వారికి హరిక్షేత్ర దర్శన ఫలము కలుగును. వేగవతి నిధి ప్రభావమును రహస్యముగి అధ్యాయమును ఎవరు పఠించునో ఎవరు వినెదరో వారు వేగవతి నది స్నాన ఫలమును పొందెదరు. ఇది అభినవ నన్నపార్య బిరుభాసుర విశ్వేశ్వర విద్ కవివర ప్రణీతమ్మును శ్రీ మార్కండేయ పురాణాంతర్గత శ్రీ విద్యాఖండస్తమ్మును అగు శ్రీ కామాక్షి విలాసమున వేగవతి ప్రభావ కథనము అను పంచమాధ్యాయం సంపూర్ణం. వ్యాఖ్యాత మీ ప్రియమిత్ర నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249